సహోదరులారా, ఆరాధనకు చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరిని బట్టి దేవునిని స్తుతిస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే, సమయోను అనే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి అతను యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రము యొక్క పద్ధతి క్రమములో ధర్మశాస్త్రము ఏ రీతిగా ఇజ్రాయేల్ ప్రజలకు ఏ రీతిగా తెలియపరచబడిందో ఆ రీతిగానే ఒక క్రమాన్ని ఇచ్చాడు దేవుడు వారికి. మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రములో కుమారుడు పుడితే ఏ రీతిగా చేయాలో, కుమార్తె పుడితే ఏ రీతిగా చేయాలో కొన్ని నియమ నిబంధనలను ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు యూదా వంశంలో నుండి వచ్చాడు. యోసేపుకు మరియమ్మ యొక్క గర్భం ద్వారా బయటికి తీయబడ్డాడు. అయితే ధర్మశాస్త్రము చొప్పున మానవుడిగా అవతరించాడు కనుక ఆయన కూడాను దేవుడయ్యుండి మానవుడిగా అవతరించాడు కనుక ధర్మశాస్త్రాన్ని పాటించవలసినటువంటి వారే. ధర్మశాస్త్రం అనే కాడి కింద మ్రగుచ్చు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి. వారు 8వ దినమున మగపిల్లవాడు పుట్టగానే సున్నతి ఆచారం ఉంది, వారికి సున్నతి జరిగించాలి. 8వ దినమునే వారు యేసుక్రీస్తు ప్రభు వారికి సున్నతి జరిగించారు. అదే 11:21 వచనంలో ఉంటుంది. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. సున్నతి ఆచారాన్ని జరిగించారు. తరువాత తల్లి అయినటువంటి మరియా ఆమె కడదినములు శుద్ధి దినములు పూర్తయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయంలోకి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించాలి. ఆ దినాలలో ఇజ్రాయేల్ ప్రజలకు జ్యేష్ఠుడైనటువంటి వాడు మొదటిగా పుట్టినటువంటి సంతానము అది దేవునిదై ఉన్నది. అది పశువులలోనైనాను, పంటలలోనైనాను, బిడ్డలలోనైనాను ఎవరైనా సరే ముందు అది దేవునికి ప్రతిష్ఠించబడవలసినటువంటి వాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి సంతానముగా ఉన్నాడు కనుక ధర్మశాస్త్ర క్రమము చొప్పున ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మరి యొక్క కడవ దినములు సంపూర్ణమైనప్పుడు, ఆ దినములు సంపూర్ణమైన తరువాత యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేము దేవాలయంలోకి తీసుకొని వచ్చారు. అది పైనటువంటి వచ్చిన భాగములు అక్కడ చూడండి. 22వ వచనము, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి చొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠించవలెను. ఈ సున్నతి ఆచారాన్ని అబ్రహాముతో నిబంధన చేసినటువంటిది సున్నతి. అయితే రాను రాను మోషే కాలంలోకి వచ్చిన తర్వాత అది స్థిరపరచబడినటువంటిది ఆ ఆచారం. ఆ స్థిరపరచబడినటువంటి సున్నతి అనే ఆచారాన్ని ఇజ్రాయెల్ ప్రజలు పాటిస్తూ వచ్చారు కనుక, యూదా గోత్రంలో నుండి వచ్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా సున్నతి చేయబడ్డాడు. అయితే అది శుద్ధి దినములు పూర్తయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చి జ్యేష్ఠుడైనటువంటి ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేములోకి తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠించవలసినటువంటి వారు. అయితే రాను రాను ఆ దేవునికి ప్రతిష్ఠితులైనటువంటి వారు యాకోబు 12 మంది గోత్రాలలో ఉన్నటువంటి లేవీ వంశమునకు చెందినటువంటి వారికి అప్పగించారు ఆ కార్యాన్ని. అయితే ప్రతిష్ఠించబడుతున్నటువంటి లేవీ వంశస్థులకు ఇవ్వబడిన తరువాత ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి జ్యేష్ఠుడైనటువంటి వారికి మారుగా 5 తులముల వెండిని ప్రభువుకు దేవునికి అర్పణ చేసి తన కుమారుని వెనుక్కు తీసుకొని వచ్చు. ఈ ఆచారాన్ని పెట్టాడు మోషే ధర్మశాస్త్రములు. అయితే లేవీ కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము ఈ కాండాలు కానీ చదువుతూ ఉంటే మనకి అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిష్ఠించిన తర్వాత మరలా తీసుకొని రావాలి. కడదినములు పూర్తి
ఆ శుద్ధి దినములు పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని వెళ్ళి 5 తులముల వెండి ఇవ్వాలి. 5 తులములు వెండి ఇవ్వలేనటువంటి వారు ఏం చేయాలంటే 2 పావురపు పిల్లలను, గువ్వ పిల్లలను అర్పించి, బీదలైనటువంటి వారికి ఒక విధానాన్ని పెట్టాడు. ఆస్తిపరులైనను ఉన్నవారైనను 5 తులములు వెండి ఇవ్వాలి. లేనటువంటి వారు ఏంటంటే బీదలైనటువంటి వారు 2 పావురపు పిల్లలను అర్పించడం వలన తన కుమారుడు మరలా తీసుకొని వచ్చే ఆచారాన్ని పెట్టాడు యెహోవా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు. ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నటువంటి ఈ కుటుంబము కూడా ధర్మశాస్త్రం యొక్క క్రమము చొప్పున అంతటా, అదే చదవబడినటువంటి లేఖన భాగం ఏంటంటే, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోకి తీసుకొని వచ్చాను. ఈ దేవాలయంలోకి యేసుక్రీస్తు ప్రభు అంటే 40 దినాలు తరువాత, పుట్టిన 40 దినాలు తరువాత యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సిమియోను అనే ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి వ్యక్తికి, అతను దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి వాడు, నీవు యేసుక్రీస్తు ప్రభుని చూడక మునుపు నీవు మరణించవు అని ఆయనకు వాగ్దానం ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోకి తీసుకొని రాగానే ఆ సిమియోను, వృద్ధాప్యములో ఉన్నటువంటి సిమియోను 40 దినాలు రోజుల దినములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చేతిలోకి తీసుకొని వచ్చి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దాసుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే బాలుడి దగ్గర ఎంతగానో తగ్గించుకొని ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి సిమియోను మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దాసులంటే తగ్గించుకొని జీవించే వ్యక్తి. దాసులుగా ఉన్నటువంటి ఆయన నీ దాసుడిని సమాధానముతో పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసి తిని. కన్నులారా చూశాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం గమనించగలిగితే ఆయన ప్రభువును చూడక మునుపు మరణం పొందడని 26వ వచనంలో ఉంది. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినటువంటి విషయం అది. చూడండి 26వ వచనం చదవండి అమ్మా. ఆయన చేత పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది అంటే ఆ లోనికి యెరూషలేము దేవాలయంలోకి శిష్యువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాగానే ఆయన మెస్సయ్యా, ఆయన సమాధానం ఇచ్చుటకును, అన్యజనులకు వెలుగునిచ్చుటకును, రక్షణనిచ్చుటకును ఈయనే మెస్సియా అని ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి సిమియోను గమనించాడు. కనుకనే ఆయన తన చేతులలోకి బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తుకొని దేవునిని స్తుతించటం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువును చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగానే, యేసుక్రీస్తు ప్రభువుని చెప్పగానే, యేసుక్రీస్తు లోకరక్షకుడు పుట్టాడు అని తెలియగానే గొల్లలు ఏ రీతిగా దేవునిని స్తుతించారో మనం చూస్తాం. అలాగే జకరియా ఎలిజబెత్తులు కూడా ఆ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పగానే వారు కూడా, జకరియా ఎలిజబెత్తులు కూడా దేవునిని ఏం చేశారు? దేవునిని స్తుతించి గణపరిచారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడక మునిపే ప్రభువు మెస్సియా వస్తున్నాడని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో, పామరులైనటువంటి వారు, విద్య లేనటువంటి వారు, పొలాలలో గొర్రెల మందలను మేపుచున్నటువంటి వారికి దేవదూతల ద్వారా వర్తమానం అందించబడగా, ఆ వర్తమానం విన్నటువంటి ఆ గొల్లలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఇతనే లోకరక్షకుడు, సర్వమానవాడిని ఏలబోవు రాజు ఈయనే అని చెప్పి సాగిలపడి దేవునిని స్తుతించారు. ఆ నక్షత్రమును చూసి కొన్ని దినములు ప్రయాణము చేసి
బాలుడైనటువంటి శిష్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చేసి ఆ జ్ఞానులు కూడా ఏం చేశారు? దేవునిని స్తుతించి గణపరిచి వారు ఆరాధించి వెళ్ళినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. ఇక్కడ మనము గమనించగలిగితే చూడండి, ఇక్కడ నాదా నీ మాట చొప్పున సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఆయన సమాధానమునకు కర్త. అసమాధానముతో ఉన్నటువంటి లోకానికి, అసమాధానముతో సమాధానము లేని స్థితిలో, భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి నీకు నాకు కూడా ఆ లోకరక్షకుడు, ఆ శిశువుగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకొని మొదటి మాటగా మనం గమనిస్తే, మొదటి తలంపుగా ఆయనను ఎత్తుకొని నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఆయన చూడకమునుపు సమాధానము లేదు సిమియోనికి సమాధానము లేదు. బాలుడుగా ఉన్నటువంటి శిశువు తన చేతులలోకి రాగానే ఇప్పుడు ఆయనకి ఏం కలిగింది? సమాధానము కలిగింది. అందుకని అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. అమ్మా, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఆ శాంతినే, నా శాంతినే. ఎవరు శాంతినిస్తున్నాడు? శాంతి అంటే కింద పుట్టినోట్లో ఉంటుంది చూడండి, సమాధానాన్ని. ఆయన ఎవరు? సమాధానాన్ని ఇచ్చేవాడు కనుకనే ఈయనే సమాధానమునకు కర్త. ఈయనే సమాధానమును అనుగ్రహించువాడు అని సిమియోను గ్రహించాడు. నీవు నేను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధనకు చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా అసమాధానముతో ఉన్నటువంటి మనము, ఎవరితో సమాధానము లేదు మనకి? తండ్రితో సమాధానము లేదు. యెహోవా దేవునితో, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవునితో నీకు నాకు సమాధానము లేదు. సమాధానాన్ని ఇచ్చుటకు లోకరక్షకుడుగా వచ్చి ఆయన కల్వరిలో చేసినటువంటి ఆ అమూల్యమైన బలియాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా నీకు నాకు తండ్రితో సమాధానాన్ని ఇచ్చాడు. ఇరుగు పొరుగు వారితో సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా మనకేమిచ్చాడు? ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుని నేను స్తుతించి గణపరిచి ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన బాలుడుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను సమాధానముగా పోనిచ్చుచున్నావు అంటే ఆయనకు ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ సిమియోనుకు సమాధానాన్ని ఇచ్చాడు. నీకు నాకు కూడా ఆ కుమారుడు పెద్దవాడైనప్పుడు ఆ కుమారుడు ఏం చేశాడు? నీ కొరకై నా కొరకై తన రక్తాన్ని చిందించాడు, తన పవిత్రమైనటువంటి శరీరాన్ని అర్పించాడు, తన సమస్తాన్ని నీ కొరకై నా కొరకై అర్పించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు అర్పించాడు? తండ్రితో సమాధానపరచుట కొరకై అర్పించాడు. ఆయన అర్పించడం మాత్రమే కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజడే లేచుట ద్వారా నీకు నాకు సమాధానాన్ని ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించి గణపరచాలి. నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. ప్రభువా, శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సిమియోనుకు ఏ రీతిగా సమాధానాన్ని ఇచ్చావో, అయ్యో నా కొరకైతే ప్రభువా అసమాధానముతో ఉన్నటువంటి వాడిని, దూరస్థుడైనటువంటి వాడిని, సమాధానము లేనటువంటి స్థితిలో జీవిస్తూ బ్రతుకుచూ ఉన్నటువంటి నాకు ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై కల్వరికి అప్పగించావు. ఆ కల్వరిలో చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా నన్ను సమీపస్తుడిగా చేసుకొని నీకు నాకును అడ్డుగా ఉన్నటువంటి ఆ విధిరూపకమైనటువంటి పాపమనే గోడను తొలగించి నీ ముఖదర్శనము చేసుకునే భాగ్యం ఇచ్చావు, సమాధానాన్ని ఇచ్చావు ప్రభువా అని దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించే వారముగా మనము ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీరాలా, లూకాసు వార్తలో ఒక వ్యక్తి కనిపిస్తుందండి. లూకాసు వార్తలో ఒక వ్యక్తి పరిచర్య ఏంట? యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి భోజనమును కూర్చున్నప్పుడు వెనుకకుండా వచ్చి పాదములను అత్తర పూచి కన్నీటి పర్యంతము ఏడుస్తూ తన
కురులతో వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అప్పుడు అంటాడు ఆమెతో, అమ్మా సమాధానముతో వెళ్ళు అంటాడు. చూడండి లూకా సువార్త 7వ అధ్యాయం 36, 37 వచనాలు చదువమ్మా. ఆయన ఆ పరిచయం ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు తల వెంట్రుకలతో తుడిచి చాలు చాలు ఏం చేసిందంట? కన్నీటి పర్వంతమవుచు ఆయన పాదముల యొద్ద కూర్చొని ఏడ్చుచు ఆయన పాదములను కన్నీటితో తడిపింది. తడిపిన తరువాత తల వెంట్రుకలతో పాదములను చూసి, ఆమె ఎవరు? పాపాత్మురాలు. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పాదముల చెంతకు చేరింది కనుకనే అప్పుడు అంటాడు 48వ వచనములో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తికి కూర్చుండేవారు పాపములు క్షమించుతున్న ఇతడెవడని తనములో తాము అనుకుని, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము కలదానివై. ఇప్పుడు పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీకి సమాధానం లేదు. ఆమె పాపము చేస్తున్నది కనుక ఆమె హృదయం నిండయు అసమాధానమే. ఎక్కడ చూసినా భయము, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ పాపమే గుర్తుకొస్తుంది, ఆ పాపమే గుర్తుకొస్తున్నది. ఎప్పుడైతే పరిచయం ఇంట యేసుక్రీస్తు ప్రభువారు, ఆ పరిశుద్ధుడైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు, లోకరక్షకుడైనటువంటి వారు ఆ పరిచయం ఇంట ఉన్నాడని గుర్తిరిగి తెలుసుకొని, నా పాపములు క్షమించేది ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడే, ఈయన తప్ప ఎవరు లేరు, ఈయనే నా పాపములు క్షమించి నాకు సమాధానాన్ని ఇచ్చే దేవాతి దేవుడు అని చెప్పి ఆయన పాదముల వద్దకు ఆ ఇంట ప్రవేశించి పాదముల వద్ద కూర్చొని కన్నీటి పర్యంతం వరకు ఏడుస్తూ తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము కలిగి. ఆమెకి ఇప్పుడు ఏమైంది? సమాధానము పాదముల చెంతకొచ్చింది. ఆమె పరిశుద్ధుడైనటువంటి వాని యొక్క పాదముల చెంతకి వచ్చింది. నీవు నేను పాదముల చెంతకి వెళ్ళలేవు, కానీ ఆయన పాదములు పొడిచినటువంటి వారం మనము. ఆయన పాదములు గాయములు చేసినటువంటి వారము, పాపాత్ములమైన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి నీవు నేను కూడా ఆయన పాదములకు గాయాలు చేశాం. స్వార్థను ప్రకటిస్తున్నటువంటి ఆ సుందరమైనటువంటి పాదాలను ముద్దు పెట్టుకొనవలసినటువంటి నీవు నేను కూడా, పాపమనే వ్యాధిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నీవు నేను కూడా ఆ పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క పాదాలను నీవు నేనేం చేశాము? మ్రేకులతో కొట్టాం. ఆ మ్రేకులు కొట్టడం ద్వారా ఆయన నిన్ను నన్ను క్షమించి ఏం చేశాడు? నిన్ను నన్ను పాపములను క్షమించి తన కుమారునిగాను కుమార్తెగాను నిన్ను నన్ను స్వీకరించాడు. అందరు బట్టి ప్రభువుని స్తుతించి కనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరిరా, గమనించారా? ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14-18 వచనాలు చదవమ్మా. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును అయినా మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన అమ్మా ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట ద్వారా మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశాను. ఏ ఉభయులు వీరు? మనము
దేవునిని, నీకును తండ్రికిని మనకుని ఉన్నటువంటి మధ్య గోడను ఏం చేశాడు? ఆ మధ్య గోడను పడగొట్టాలంటే ఏం చేయాలా? పొలుగు పెట్టి పడగొట్టాలా? బలవంతులైనటువంటి వారు నెడితే కొట్టలా? అది యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును ఆ శిలువలో మ్రేకులతో సంధించి వాటిపై ఉన్నటువంటి చేరోతను తుడిసివేయటం ద్వారా నీకు నాకు కలిగినటువంటి గొప్ప సమాధానము, నీకు నాకు గొప్ప సమాధానము కలిగింది. తండ్రితో సమాధానం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందును బట్టి ప్రభువుని నీవు నేను స్తుతించబద్దులమైన. అందుకనే రోమియోలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అపోస్తుడైనటువంటి పౌలు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువమ్మా. విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో ఎవరి ద్వారా కలిగింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సమాధానము కలిగింది. సుమియోనుకు సమాధానము శిష్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితోనే సమాధానము కలిగింది. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ప్రభు పాదముల చెంతకు రాగా ఆమెకు సమాధానము కలిగింది. నీకును నాకు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు నాకు ఏం కలిగింది? సమాధానము కలిగింది. అందును బట్టి నీవు నేను ప్రభువుని స్తుతించి ఘనపరిచి దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి. ఎట్లా హెచ్చించాలి? ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతబూని సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రెండోదిగా చూడండి, ఆయన అన్ని జనులకు బయలుపరచుటకు వెలుగుగా, చదవండి ఆ వచ్చిన భాగాన్ని, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఆయన వెలుగై ఉన్నాడు. అంటే అన్ని జనులంటే ఎవరు? అన్ని జనులంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి కానివారైనటువంటి వారందరూ కూడా అన్ని జనులే. అందుకనే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కానీ అన్ని జనులైనటువంటి నివాసం ఉంటున్నటువంటి గలిలయ, నఫ్తాలి దేశాలలో ఉన్నటువంటి చీకటిలో కూర్చున్నటువంటి వారు, చీకటిలో జీవిస్తున్నటువంటి వారు, చీకటిలో నడుస్తున్నటువంటి వారికి ఆయన వెళ్ళగానే వాళ్ళకి గొప్ప వెలుగు అన్ని జనులైనటువంటి వారికి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. యెషయా 60 అమ్మా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎవరి వద్దకు వచ్చుచున్నారు? ఆయన ఎవరు? ఆయన వెలుగై ఉన్నాడు కనుక చీకటిలో సంచరిస్తూ చీకటిలో జీవిస్తున్నటువంటి వారు కూడా ఆయన వెలుగును చూసి ఆయన వెలుగు వద్దకు అందరూ కూడుకొని వస్తూ ఉన్నారు. ఆయన నిత్యమైనటువంటి వెలుగు. ఆయన ఏ వెలుగు? ఆయన నిత్యమైనటువంటి వెలుగు. ఆయన సత్యమైనటువంటి వెలుగు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. మొదటి యోహాను పత్రిక 2:8. మరియు చీకటి గతించుచున్నది. ఏ వెలుగమ్మది? సత్యమైనటువంటి వెలుగు. ఆ సత్యమైనటువంటి వెలుగు కాంతిని మనపై ఉదయింపచేశాడు. మనం అప్పుడు ఏమయ్యాము? సత్యమైనటువంటి వెలుగు ఉంది అంటే మనం ఎలాంటి వారము? అసత్యవంతులము. మనము అబద్ధములాడు వారము, బెంకములు వాడు వారము. మనకు సత్యం అనేది మనలో దేదియు లేనటువంటి వారము. అన్ని జనులైనటువంటి వారము, పరజనులైనటువంటి వారము. ఇజ్రాయేల్ ప్రజలకు మనము సహపౌరులము కాము. మనము
అలాంటి మనలను సత్యంలోకి నడిపించడం కొరకై సత్యమైనటువంటి వెలుగును, స్వచ్ఛమైనటువంటి వెలుగును ఆయన ప్రకాశింపచేశాడు. ఇజ్రాయేలు ప్రజలు రక్షించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను సౌలు ఏ రీతిగా హింసించి దూషించి చెరసాలలో వేయుటకు సిద్ధపడి అధికారుల యొక్క పత్రములు పొంది వెళ్ళుచూ ఉన్నటువంటి ఆ సౌలును దేవుడు సంధించాడు. అది ప్రకాశమానమైనటువంటి వెలుగు. వెలుగు దేవుడు సృష్టించాడు. ఈ వెలుగుని మధ్యాహ్నకాల సమయంలో ఒక దుర్మార్గమైనటువంటి కార్యాన్ని జరిగించడం కొరకై వేగరపడి పరిగెత్తుచూ ఉన్నటువంటి సౌలును సంధించాడు ప్రకాశమానమైనటువంటి వెలుగుతో. సౌలును సంధించాడు. సంధించగానే సౌలు అన్న మాట ఏంటో తెలుసా? సౌలు, ప్రభువా నీవెవడివి? సౌలా సౌలా, నీవు హింసిస్తున్నటువంటి యేసును ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ వెలుగు ప్రకాశమానమైనటువంటి వెలుగు ఎప్పుడైతే సౌలుపై ప్రకాశింపజేశాడో దేవాతి దేవుడు, ఆయన కనులలో నుండి పొరలు రాలినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు పొందినటువంటి సౌలు పౌలుగా మార్చబడి ఖండాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి చీకటిలో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రకాశమానమైన వెలుగు, సత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు ఆ దేవుడు నీకు నాకు కలిగి ఉన్నాడు. అనిజనులమైనటువంటి మనం పైన అసత్యవంతమైనటువంటి అబద్ధములు వాడు వారము, బెంకములు వాడు వారము, భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆ సత్యమైనటువంటి వెలుగును నీపై నాపై కొమ్మరించి నన్ను కూడా సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులోకి నిన్ను నడిపించాడు. అందును బట్టి ప్రభువును మనము ఏం చేయాలా? స్తుతించి కనపరిచే వారంగా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువమ్మా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఆ రాజులైన యాజక సమూహములోకి నడిపించాడు. ఆ సత్యమైనటువంటి వెలుగు అన్ని జనులమైనటువంటి మనము ప్రకాశించడంతోనే చీకటి తొలగిపోయి రాజులైనటువంటి యాజక సమూహంలోకి నిన్ను నడిపించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ ఆయన వెలుగు ద్వారా ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఏం చేశాడు? ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. అందును బట్టి ప్రభువును మనము స్తుతించాలి. సమాధానముతో పోనిచ్చుచున్నావు, అన్ని జనులకు వెలుగుగా ఉన్నావు అని చెప్పుచు మూడో విషయానికి దగ్గరికి వస్తే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూసి తిని. ఏమంటున్నాడు? చదువమ్మది. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ ఏం చూశాడంట? నీ రక్షణ ఆయన చూశాడు. వాస్తవంగా దేవుడు బయలుపరిచాడు. సకల జనులకు, ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్న దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చాడు. వారు కనులు మందగించాయి, వారి కనులు ముయ్యబడ్డాయి కనుక వారు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అయితే సమయోను మాత్రము గ్రహించాడు. ఈయన ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, అన్ని జనులకు, సకల ప్రజలకు రక్షణై ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయనే రక్షణ.
నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు ప్రభువు. ఆయన రక్షణకర్త. సర్వమానవాళికి ఆయనే రక్షణ, వేరొకరు లేరు, వేరొక రక్షణ లేదు. నీవు రక్షించబడాలంటే, నీవు పరలోకానికి తండ్రితో సమాధానం పడాలంటే, ఆ సత్యమైనటువంటి వెలుగులోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఆయనే రక్షకుడు, ఆయనే రక్షకుడు. అందుకనే లోకాసు వార్తలోనే దూతలు అంటారు, దూతలు వెళుచున్నప్పుడు, ఇదిగో మొదటి 2వ అధ్యాయంలో అనుకుంటాను, గాబ్రియేలు దూతలు వెళుచున్నప్పుడు అదో వాళ్ళ దగ్గర ఒక పదాన్ని వాడతారు వాళ్ళు. దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన రక్షకుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, గమనించారా? నీవు సకల ప్రజలు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. యేసుక్రీస్తే రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఈయన నిజముగా లోకరక్షకుడు అని నమ్మి విశ్వాసం ఉంచిరి. ఎవరు ఉంచారంట? ఇది చూడండి, గమనించండి. అక్కడ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ సుకార్ అనే బావి వద్ద యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు సమరయ స్త్రీ వచ్చినప్పుడు, సమరయ స్త్రీకి నాకు నిత్యజీవం ఇచ్చే నీళ్ళు ఇవ్వమని చెప్పినప్పుడు నేను ఇస్తానని చెప్పాడు. అది అంత చదివితే అర్థమైందిలే, ఊరికే చెప్తున్నా. ఆమె వినిన దానిని ఆ గ్రామంలోకి వెళ్ళి చెప్పినప్పుడు వారు అన్న మాటలు ఇప్పుడు మనం చదివాం. ఏదది చదవండి అమ్మ ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఏం చేశారంట? వారు నమ్మారు, విశ్వసించారు, రక్షించబడ్డారు. గ్రామమే రక్షించబడింది. ఆ స్త్రీ పాపాత్మురాలు, అనేక మంది భర్తలు కలిగినటువంటిది. ప్రభువుని గమనించింది, ప్రభు వద్దకు వచ్చింది, ప్రభు బోధించాడు, ప్రభు చెప్పాడు, నిత్య జీవ జలము నేను ఇస్తానని చెప్పాడు. ఆయన గురించి ఆమె హిస్టరీ చెప్పాడు ముందుగానే. ఆమెను గురించి, ఆయనను గురించి ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రకటించినప్పుడు ఆ మాటలను బట్టి వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. కనుకే ఆయన రక్షకుడు అని గ్రహించారు, రక్షణానుభవంలోకి వచ్చారు. నీవు నేను విశ్వాసముచ్చటి ద్వారా రక్షించబడ్డాము. అందును బట్టి ప్రభువుని మనము ఆరాధించాలి. 3 విషయాలు చెప్పే సమయం లేదు, ఇంకా ఉన్నాయి, అయితే కాదు. ఫస్ట్ ఏంటి? మనకి సమాధానాన్ని ఇచ్చాడు. రెండవది సత్యమైనటువంటి వెలుగునిచ్చాడు. మూడవది రక్షణను ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాము. ప్రభునందు సుమియోను, వృద్ధాప్యంలో ఉన్న సుమియోను బాలుడైనటువంటి 40 దినాల బాలుడును ఎత్తుకొని ఆయనను, అయ్యా నాకు సమాధానాన్ని ఇచ్చావు, నేను స్తుతిస్తున్నాను నాయన. ప్రభువా నాకు వెలుగునిచ్చావు, నేను స్తుతిస్తున్నాను నాయన. నాకు రక్షణనిచ్చావు, నేను స్తుతిస్తున్నాను నాయన. స్తుతించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయనను చూడకమునుకు ఆయనకు మరణము లేదు అనే వాగ్దానం ఉన్నది. చూశాడు, ప్రభువును కనులారా చూశాడు. నాదా ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? నాదా నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ జనులైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాడు. ఇంత గొప్ప విషయం అంటే ఆయన కనులారా చూశాడు. అన్ని జనులకు వెలుగు ఏ రీతిగా వస్తుందో చూశాడు. ఇజ్రాయేల్ ప్రజలకు, సమస్త అన్ని జనుల అందరికీ, సకల లోకానికి రక్షణ ఏ రీతిగా వస్తుందో ఆయన కనులారా చూసి ఆ శిశువును కొనియాడుచూ వెళ్ళిపోయాడు. ఉదయకాల సమయంలో కూడా నీవు నేను కూడా సిమియోను వలె నా జీవితము కూడా ఒకప్పుడు అంధకారమయములో ఉన్నటువంటిది, సమాధానము స్థితిలో లేనటువంటి నీవు నా జీవితానికి కూడా ఆ శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను నన్ను కూడా సమాధానపరిచాడు తండ్రితో.
నీకు నాకేమిచ్చాడు? సత్యమైన, అసత్యములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా సత్యములోకి నడిపించాడు. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి. నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? రక్షణ లేనటువంటి వారము విశ్వాసముంచడం ద్వారా రక్షణనిచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం.